గన్నవరం నియోజకవర్గ అంబాజీపేట మండలం గంగలకుర్రు మరియు గంగలకుర్రు ఆగ్రహంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, మాజీ కోఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, త్వరలోనే కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. రైతులు నిండా ముంచిన కూటమి ప్రభుత్వం వారికి కన్నీరు మిగిల్చిందని అన్నారు. మోసగించినట్టే కదా తల్లి, అందుకని మీరు గమనించండి అమ్మా. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అమ్మా అని కూడా దీవించండి తల్లి. ఇది పేరు కోటి సంక్షేమ పథకాలు ఏమేమి రావాలి, ఎంత ఎగ్గొట్టేసాడో చంద్రబాబు నాయుడు గారు, మీకు అంతా కూడా ఆ సెల్ ఫోన్లో వస్తుంది తల్లి. ఏమా మీ అందరికీ తెలుసు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. కానీ ఇది ఎన్నికల ముందర ఇదే చంద్రబాబు నాయుడు గారు బ్రోచర్లు పట్టుకుని, పాంప్లెట్లు పట్టుకుని వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ మీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనేటువంటి పాంప్లెట్తో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. కానీ ఈవేళ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా అమలు జరపకోకుండా ఈ ప్రజల మీద, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఏ విధమైన చిత్తశుద్ధి అనేటువంటి లేకపోకుండా మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి గుర్తు చేయమని చెప్పడం జరిగింది. ఈ పథకాలన్నింటినీ కూడా మరి ఇందాక నా పెద్దలు చెప్పినట్టు ఎంఎం శెట్టి గారు చెప్పారు, మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ యొక్క పథకాలని అమలు జరపడం, అది విడుదల చేయటం, అది కూడా అంతంత మాత్రముగానే మరి ఈ రాష్ట్రంలో అమ్మఒడైనటువంటి పథకం రూపకల్పన, రూపశిల్పి, అసలే ఓట్లు అనేది చిన్న పిల్లలకి 4వ తరగతి, 5వ తరగతి, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఉన్నటువంటి పిల్లలకి దగ్గర నుంచి సుమారుగా 12, 13, 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మరి ఆయన ఆ రోజు అమ్మఒడి అనేటువంటిది రూపకల్పన చేశారు. వాళ్ళకి ఏమన్నా ఓట్లు ఉన్నాయా? పిల్లలకు ఓట్లు లేవు కదా. వాళ్ళ భవిష్యత్తు మంచి బాగా చదువుకోవాలి, మంచి ఒక ఇంజనీరింగ్, ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ ఈ దేశంలో మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలనే ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తే ఈవేళ నారా లోకేష్ బాబు గారికి ఆయన మదిలో వచ్చినటువంటి ఇది తల్లికి వందనం అనేటువంటిది అనేక రూపకల్పన చేశారని చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు ఆ యొక్క తండ్రి గారు ఎంతో అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు గారు మరి అలా అంటున్నారు ఆయన ఆ మాట ఎంతవరకు సరిపోయినది మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడ సభ్యులందరూ కూడా మరి అలాంటిదే మరి ఈ మధ్యకాలంలో రైతులకి నిన్న కాక మొన్న విడుదల చేసామని అంటున్నారు. అది కూడా 20% మందికి రైతులకు రావడం జరిగింది. కనవ రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు లాగానే ఇది కూడా మనకి రైతు భరోసా అనేది ఆయన అక్కడ బటన్ నొక్కితే మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అదే రీతిగా 20,000 రూపాయలు మాట అన్నాడు కదా. కింద సంవత్సరం ఎలాగా ఎగ్గొట్టేయాడు, ఇంక ఈ సంవత్సరంలోనైనా మనకు వస్తుందేమో, ఈ సార్వా పంటకు మనకు వస్తాయేమో. మరి మనం ఈ సార్వా పంటలో విత్తనాలు లేకపోతే పురుగు మందులు ఏదో తెచ్చుకుని కొద్దిగా మనం వ్యవసాయాలు చేద్దామన్నటువంటి ఆశతో చాలా ఎదురు చూశారు రైతులు. మరి రైతులను కూడా మోసం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఎన్నో చేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఇవన్నిటిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలని, మనం మన గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వినియోగదారులని, ప్రజలని ఎవరైతే ఉన్నారో వారికి గుర్తు తేవాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గ్రామంలో ఈ గ్రామ శాఖ అధ్యక్షులు వారి యొక్క నిర్వహణలో మండల పార్టీ యొక్క సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులుగా నియమింపబడినటువంటి మండల ఎంపీడీసీల సమైక్య అధ్యక్షులు ప్రశాంత్ గారు పరిశీలకులుగా నియమింపడ్డారు. వారి యొక్క నిర్వహణలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుచేతంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే ముందర ఈ గ్రామంలో ఒక కమిటీ అనేది నియామకం చేయవలసిన బాధ్యత వారి భుజస్కంధాల మీద ఉన్నది. దీని అంతటినీ కూడా మండల పార్టీ అధ్యక్షులు వారు
దీనిని పరిరక్షణ చేసి అక్కడ తూచా తప్పుకోకుండా ఇది నేను ఏదైతే కమిటీలు చెప్తున్నానో ఆ కమిటీలన్నీ కూడా నియామకం జరిగే విధంగా కృషి చేయమని మండల పార్టీ అధ్యక్షుల వారిని మేము కోరుచున్నాం. మరి ఎలాగంటే గ్రామంలో ఒక గ్రామ శాఖ అధ్యక్షుల వారిని నియమించుకొని మరి ఆయన క్రిందన ఆయనకు అనుసంధానంగా 4 ప్రధాన కార్యదర్శుల్ని నియమించుకోవాలి, 4 కార్యదర్శుల్ని నియమించుకోవాలి. అలాగా ఆయన కమిటీ 9 మంది నియామకంతో ఒక రూపకల్పన జరుగుతుంది. అలాగని మరి ఆయనకు అనుబంధ విభాగాల కింద 8 మంది అనుబంధ విభాగాలను నియమించాలి. 1 మహిళా విభాగం, 2 రైతు విభాగం, 3 యూత్ విభాగం, 4 విద్యార్థి విభాగం, 5 బీసీసీఎల్ విభాగం, 6 ఎస్ఎస్ఎల్ విభాగం, 7 సోషల్ మీడియా విభాగం, 8 మన గ్రామ కమిటీ బూత్ కమిటీ విభాగం. ఇలాగా 8 విభాగాల్లో 8 5లు 40 మందిని నియమించుకుని మీతో 9 మంది 49 మంది కమిటీ కూడా తూచా తప్పుకోకుండా ఈ గ్రామాల్లో అమలు చేయవలసినటువంటి బాధ్యత గ్రామ శాఖ అధ్యక్షుల వారి మీద ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకుల మీద ఉన్నది. ఇది అయిన వెంటనే ఇదైన తరువాతన ఇది